ఓం నమో వెంకటేశాయ నమ. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణి నమ. ఓం నమ శివాయ నమ. మనం ఇంతవరకు ఈ వైష్ణవాస్ చెప్తున్నటువంటి సికింద్ర మహారాజు కథని ఆధ్యాత్మిక కథని మనం వింటున్నాం. ఇప్పటికి రెండు సుదీర్ఘంగా చెప్తున్నాడు ఆయన. మనం కూడా ఇంట్రెస్ట్గా మనం వింటున్నాం. అయితే ఇప్పుడు ఆయన భార్య ఆమె ఏం చేసింది, చూడాలా అనే మహారాజు గారు అడవిలో ఉన్నాడు, అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు, ఆయన జ్ఞానం కలగలేదు. ఆయన భార్య ఇక్కడికి భర్త యొక్క సంగతి తెలుసుకొని ఇక్కడికి వచ్చి కుంభముని వేషం వేసుకొని ఆయనకి జ్ఞానబోధ చేస్తున్నది. ఇంతవరకు మనకు ఆమె చెప్పింది ఏంటంటే, రాజా నీకు మొత్తం అహంకారం పోలేదు, ఇంకా అక్కబొమ్మని ఆకారం కుంభమునిలాగా వచ్చి చెప్తున్నది భర్తకి చూడాలా అనే రాణి. అయితే ఆమె చెప్పింది, ఇంతవరకు మనకు నిన్న ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామంటే, ఆయనకి అహంకారం పోలేదు, ఆయన ఇంతకు ఇక్కడ వీరుని తపస్సు చేసుకున్నప్పటికీ అతని మనసు రాజ్యం మీద, ఆ కుటుంబం మీద, రాజ్య అంతా ఎక్కడెక్కడ ప్రభావాల తిరుగుతున్నది. కానీ అటు రాజ్యం మీద, లోకం మీద, ఈ సంసార బంధం మీద అంతర్ముఖం చెందలేదు. మనసు అనేది చింతన పోవట్లేదు, అంతర్ముఖం చెందలేదు. ఈ భూలోకం మీద ఇక్కడనే తిరుగులాడుతుందండి. పై ప్రపంచం మీద, ఈ భూప్రపంచం మీద ఆయన మనసు పోతున్నది. మనసు ఇక్కడనే తెలుస్తున్నది. బహిర్ముఖం మీదనే ఆయన ఉన్నాడు. అందుకనే ఆమె వచ్చి జ్ఞానబోధ చేయటం మొదలుపెట్టింది. ఇంతవరకు ఆమె చెప్పింది ఏంటి, నీకు అహంకారం పోలేదు, అహంకారం తగ్గించుకోమని. అహంకారం పోవాలి, నువ్వు అడవిలో ఉన్నా ఎక్కడ ఉన్నావు కూడా అవి ఉండడం ప్రధానం కాదు, నీకు పోవటం ప్రధానమని చెప్పింది. ఇప్పుడు ఇంకేం చెప్తుందంటే, ఒక్క రాజానికి అహంకారం మాత్రమే పోవటం కాదు, వాసనలు కూడా క్షయం కావాలి. వాసనలు అనేవి కూడా క్షయం కావాలి. ఎందుకంటే అవి కూడా బంధానికి మూలమే. వాసన క్షయం కానిది నీకు ఈ బంధాలు పోవు. వాసనలు క్షయం కావాలి. ఎవరికైనా సరే వాసనలు క్షయమైతే సంకల్పాలు రావు. సంకల్పం రాకపోతే బంధం ఏర్పడదు. పుట్టి కర్మ చేయకుండా నుండి కర్మలు వదిలిపెట్టడం కాదు. నువ్వు కర్మలు చెయ్యి, ఏమి చెయ్యి, నువ్వు ఈ లోకంలో తిరుగు, ఎక్కడ దిగినా కూడా వాసనలు నువ్వు కర్తృత్వం వహించొద్దు, భోక్తృత్వం వహించొద్దు నీకు అని నేను చెప్పింది. నీకు అహంకారం నాది, నేను చేస్తున్నాను అనే భావం ఉండదు అని చెప్పింది. ఇప్పుడే చెప్పింది, నీ వాసనను దచ్చారు, నీవు వాసనలో కూడా క్షయం కావాలని చెప్తుంది. వాసన తనవే బంధ, వాసనా క్షయ మోక్షద, వాసన నశ్యతి ఎత్ర తత్ప్రైన బ్రహ్మదర్శనం. మహారాజా, నీకు వాసన తనవే బంధ. వాసనలు ఉన్నంత వరకు, నీ తనువులో నీ బుడ్డలు వాసన ఉన్నంత వరకు, నీ మనసు ఉన్నంత వరకు నీకు ఈ బంధం తప్పదు. అనుకో వాసనలు పోవాలి. వాసన క్షయం మోక్షద. వాసన క్షయం కనుక ఏంటంటే నీకు మోక్షం లభిస్తుంది. వాసనలు ఉంటే నీకు బంధాలు ఏర్పడితే నీకు ఆత్మదర్శనం కాదు, నువ్వు అంతర్ముఖం ప్రవేశం చేయలేవు. వాసన క్షయం మోక్షద. వాసనల క్షయమైతే నీకు మోక్షం వస్తుంది. వాసన నశ్యతి ఎత్ర, వాసన కనుక నష్టమైపోయేటైతే తత్ప్రేవ బ్రహ్మ దర్శనం. నీకు మోక్షం కాదు, పరబ్రహ్మ దర్శనం నీకు లభిస్తుంది.
వాసన నష్టతి ఎత్ర తత్రైవ. మొత్తం అప్పుడు నీకు నీ వాసన క్షయమైతే వాసన క్షయం మోక్షద వాసన నష్టతి ఎత్ర తత్రైవ బ్రహ్మదర్శనం. ఆ పరబ్రహ్మ స్వరూపం నీకు ఆత్మదర్శనం, పరబ్రహ్మ స్వరూప దర్శనం నీకు వస్తుంది, జరుగుతుంది, నీకు దొరుకుతుంది. కాబట్టి వాసనలు ఉండకూడదు, అహంకారం కూడా ఉండకూడదు. ఈ రెండింటిని నువ్వు అత్యజించాలి అని చెప్పింది. ఇకపోతే ఈ వాసనలు రచించిన చోట నీకు అక్కడ అప్పుడు నువ్వు అంతర్ముఖం అయిపోతావు. నువ్వు అక్కడ పరబ్రహ్మాన్ని దర్శిస్తావు. అంతర్ముఖం వాసన లేకపోతే బంధాలు పోతే నువ్వు అంతర్ముఖంగా నువ్వు అంతర్ముఖం ప్రయాణిస్తే నీకు లోపల ఉన్నది ఎవరు? ఆత్మని పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించగలుగుతావు. అదే అసలు నువ్వు నేను నాదు కాదు. నువ్వు ఎవరంటే ఆ ఆత్మవే నువ్వు. అది తెలుసుకోవాలి మనం. ఆత్మవే నువ్వు, నీ శరీరం కాదు, నీ మనసు కాదు. ఇవన్నీ బంధాలు కలిగించేవి, ఇవన్నీ నశించిపోయేవి. శాశ్వతమైన వస్తువు ఆత్మే నువ్వు. నశించనిది ఆత్మవే నువ్వు. అదే పరబ్రహ్మ స్వరూపం అని బోధ చేసింది. అయితే మనకు ఆధ్యాత్మిక దృష్టి ఏంటంటే వాసనలు మనకు గతానుభవాలన్నీ మనసులో మనకు మెదులుతుంటాయి. కాబట్టి ఈ వాసనలు ఈ గతానుభవాన్ని మనం మర్చిపోవాలి. వాటిని గురించి ఆ కోరికల్ని, ఆ భావోద్వేగాల్ని, ఆ సంకల్పాలని మనం మర్చిపోతే నీకు ఎన్ని కలిపి ఏం చేస్తే సంకల్పాలని సృష్టిస్తాయి. గతానుభవాలు, గత కోరికలు ఇవన్నీ నీకు ఏం చేస్తే సంకల్పాన్ని సృష్టిస్తాయి. కానీ ఆ సంకల్పాలని నువ్వు అక్కడ రానికుండా చేసుకుంటే ఆ కోరిక పాత అన్నింటిని నువ్వు మర్చిపోతే నీకు సంకల్పాలు రావు, బంధనం ఏర్పడదు. నీకు అది అప్పుడు నువ్వు అంతర్ముఖంలోకి ప్రవేశిస్తావు. బహిర్ముఖం నుంచి అంతర్ముఖంలోకి ప్రతి మానవుడు బహిర్ముఖం నుంచి అంతర్ముఖంలో పోవాలంటే ఇవి చేసి తప్పదు. కోరికలు చంపుకోవాలి, అహంకారాన్ని చంపుకోవాలి. ఈ రెండు పోతే నీకు బంధనాలు పోతే నువ్వు అంతర్ముఖంలోకి పోతావు. అప్పుడు ఈ జనన మరణ చక్రంలోంచి మనం బయటపడతాము. ఎప్పుడు ఈ అంతర్ముఖం చెందితే నీకు ఆత్మ దర్శనం అయిందంటే నీకు జనన మరణ నుంచి బయటపడిపోతావు. పరమేశ్వరుడు ఆత్మజ్ఞానం వచ్చిందంటే నీకు జనన మరణ చక్రం నుంచి నువ్వు బయటపడతావు. అది నీకు జరిగేటువంటి లాభం ఏంటి? మరి నువ్వు ఈ కోరికలు చంపుకొని ఎంత చేస్తే ఏం లాభం మనకు వచ్చేదంటే అంతర్ముఖం పోయి ఆత్మదర్శనం అయితే నీకు మళ్ళా జన్మ అనేది జన్మరాహిత్యం జరుగుతుంది. ఈ జన్మ మరణాలు ఉండవు. ఇక ఈ వాసనలు అంత తొందరగా పోవు. ఇవి 3 రకాలు ఉంటాయి. వాసనలు 3 రకాలు. ఒకటి లోకవాసన. ఈ లోకవాసన అంటే ఈ ప్రపంచం మీద మనకు ఉన్నటువంటి దృష్టి, దాని మీద కలిగే మనకు ఆలోచనలు, దాని మీద కలిగే సంకల్పాలు, ఇవన్నీ లోకవాసన. లోక దృష్టి. లోకాన్ని చూస్తే మనకి ఏ కోరిక లోకంలో ఎన్నో వింతలు విశేషాలు అన్నీ జరుగుతుంటాయి, ఎన్నో సంకల్పాలు జరుగుతుంటాయి. అవన్నిటి మీద నీ కోరిక పోతే అక్కడ ఏదో సినిమా ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఇది చేస్తారు, అక్కడ చూడాలి, ఇది చూడాలి, ఇన్ని లోకం మీద కోరికలు. ఆ కోరికల్ని లోకవాసనలు అంటారు. వాటిని మనం తగ్గించుకోవాలి, వాటిని నిర్మూలించాలి, లోకవాసనలు పోవాలి. తర్వాత శాస్త్రవాసనలు. శాస్త్రవాసన అంటే శాస్త్రమే జ్ఞానం కానీ శాస్త్రం మీద ఏంటంటే శాస్త్రం వాసన కాదు. నువ్వు శాస్త్రాన్ని అభ్యసించు, శాస్త్రాన్ని చదువు, శాస్త్రాన్ని జ్ఞానం పొందు. కానీ నీ గర్వం ఉండకూడదు.
ఈ శాస్త్రాలు నేను పండితుడిని, నేను గర్వం పెట్టుకోకూడదు. అప్పుడు వస్తే ఏమైంది, అది అహంకారం కిందకి పోతుంది. నీకు శాస్త్రాలు అభ్యసిస్తే కొద్దీ నీకేమవుతుంది, గర్వం అనేది వస్తుంది. ఆ గర్వం ఏమవుతుంది, అహంకారం కిందికి పోతుంది. మళ్ళీ నీకు అహంకారం వస్తే నీకు మళ్ళీ అంతర్ముఖం కాదు. అహంకారం వాసన పోవాలనే మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి అహంకారం పోవాలంటే నీకు ఈ శాస్త్ర వాసనల మీద శాస్త్ర పఠిస్తే నేను వేదం చదువుకున్నా, శాస్త్ర ఇన్ని గ్రంథాలు చదువుకున్నాను, అది ఇది అని మనకు ఎటువంటిది రాకూడదు. అదే శాస్త్ర వాసన. ఇంకోటి మూడోది, మనం 3 రకాలు అనుకున్న వాసన దేహ వాసన. అంటే ఈ శరీరం మీద కోరికలు. దేహవాసన శరీరం మీద కోరికలు, శరీర భావం మీద మనకున్న కోరికలు, శరీరం మీద సంసార బంధనాలు ఏర్పడుతుంటే మీకు తెలిసింది. కాబట్టి అటువంటి కోరికలు ఉంచుకోకూడదు. శరీర భావం మీద కూడా దేహవాసనలు కూడా పనికిరావు. ఈ 3 వల్ల మనకు బంధనాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ 3 మనం నిర్మూలించాలి. మనం ఏంటి, లోకవాసనలు, శాస్త్రవాసనలు, ఈ శరీర దేహవాసనలు, ఈ 3 కూడా మనం త్యజించాలి. చేస్తే మనకు గర్వం రాదు, మనకు అహంకారం రాదు. అప్పుడు మనకి జీవబంధాన్ని మనకు సృష్టించు. ఈ 3 సృష్టిస్తాయి. ఇప్పుడు ఇంకా బంధిస్తే జీవబంధాన్ని సృష్టించవు, ఇక ఈ నాశనం చేస్తే. అందుకనే ఈ 3 కూడా ఈ వాసన 3 కూడా మనం తొలగించాలి. ఇకపోతే ఉపనిషత్తుల ప్రకారంగా మనస్సులోని కోరికలు నశించినప్పుడు ఆత్మస్వరూపం ప్రత్యక్షమవుతుంది. ఈ ఉపనిషత్తు చెప్పేది ఏంటి, నీ మనస్సులోని కోరికలు మొత్తం పోవాలి. ఇప్పుడు చెప్పిన దేహ కోరికలు, శాస్త్ర కోరికలు, లోకవాసనలు ఇవన్నీ పోతే నీకు ఆత్మస్వరూపం సాధ్యమవుతుంది. రావచ్చు నీకు సాధ్యం కాదు అని మనకు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఇక అందుకనే ఈ కుమ్మని ఇవేం చెప్తుందంటే, ఈ వాసనలు పోవాలంటే మొత్తాన్ని తుడిచిపెట్టాలి అని చెబుతూ, ఈ మనసులో దాని రొంగుతుంది కాబట్టి ఈ మనసుని లయం చేయాలి. మనసును మనం లయం చేస్తే ఏ కోరిక, ఏ దేహవాసనలు, ఏ లోకవాసనలు, ఏ శాస్త్రవాసనలు ఏ రావు. అనుకోని మనసుని లయం చేయాలి. ఆ లయం చేస్తే మన శాంతి ఏర్పడుతుంది. చిత్త బాక్స్ ఖాళీ అవుతుంది. నేను ఎప్పుడు చెప్తున్నా, చిత్త బాక్స్ ఖాళీ కావాలి. అది ఖాళీ కానంత వరకు నీకు మోక్షం రాదు. ఆ చిత్త బాక్స్ ప్రతిరోజు పోగొతుంటాయి. ఎట్ట పోగొతున్నాయి, ఇప్పుడు చెప్పిన వాసనల వల్ల పోగొతాయి. ఈ 3 కారణాల వల్ల, దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన, ఇవన్నీ కూడా అందులో పోతాయి. ఈ లోక దృష్టిలో చూసే అన్ని కోరికలు, ఏ కోరికలు అది కావాలి, ఇది కావాలి, నాది నీరు అన్నీ పోయితే కొద్దీ మన చిత్త బాక్స్ ఫుల్ అయిపోతుంది. అవన్నీ బంధనాలు ఏర్పడతాయి. కాబట్టి మనకు అటువంటి రావద్దు. అట్నే అహంకారం కూడా పనికిరాదు. అహంకారం లయం చేయాలి. నేను చేస్తున్నా, నేను నాది మనం పట్టించుకోవద్దు. ఈ 2 సాధిస్తే నీకు మనసు లయమైపోతుంది, మనసు క్షయమైపోతుంది. నీకు ఆత్మస్వరూపుడు కనపడతాడు. కాబట్టి ఈ 2 నశిస్తే మనకు మనసు లయమవుతుంది. అప్పుడు మిగిలి శుద్ధ చేసి స్వరూపున అని మనం తెచ్చుకోవాలి. చిదాకాశం గురించి, ఈ వాసనలు నశిస్తేనే కానీ అన్నిటికంటే గొప్పది చిదాకాశం అనుకున్నాం కదా. ఇంకా దీని యొక్క లాభాలు చెప్తున్నాడు స్వామి. ఇప్పుడు ఈ వాసన పోతే ఏమొస్తుంది, అది పోతే ఏమొస్తుంది, ఎన్ని అనుభవించవచ్చు కదా, సుఖంగా చేసుకోవచ్చుగా అని మనకు అనిపిస్తుంది. కానీ మనకు వీటిని పక్కకు చూస్తే
ఈ వాసనలు అహంకారానికి ఇంకా మనస్సుని లయం చేసుకుంటే నీకు వచ్చే లాభాలు కూడా చెప్తున్నాడు స్వామి. ఒకటి మోక్షం వస్తుంది, ఆత్మదర్శనం అవుతుంది, నీకు ఏ కొరక లేదు, పరమపదం అవుతుంది. దాంట్లో నీకు చిరాకాశంలో ఉన్నటువంటి విరాట్ పురుషుడు నీకు దర్శనం లభిస్తుంది. నువ్వు చిరస్థాయిగా అక్కడ ఉండిపోతావు. నీకు ఏ బ్రహ్మానందంలో నువ్వు మునిగిపోతావు. ఈ వాసనలు నశించిపోతే సాధకుడు ఎంత మంచి అనుభూతి అంటే చిదాకాశ అనుభూతి చెందుతాడు. ఎప్పుడు ఈ యొక్క వాసన గీసనలు అహంకారం ఇవన్నీ పోతే నీకు ఆత్మదర్శనం అవుతుంది. విరాట్ పురుష దర్శనం చిదాకాశనమేగా ఉండేది. చిదాకాశనం ఉండే ఆ స్వామి యొక్క దర్శనం లభిస్తుంది. నీకు ఆయనలో లీనమైపోతావు. నీకు ఏమీ ఉండదు. బ్రహ్మానందాన్ని పొందుతావు. ఆనందం చెప్పతరంగాని ఇన్ఫినిటివ్ ఆనందం. అందులో ఆ చిదాకాశ అనుభూతి ఎటువంటిది అంటే దానికి అంతం లేదు. ఆ చిదాకాశానికి అంతం లేదు, ఆరంభం లేదు, ద్వైత భావం కూడా లేదు. అట్నే మనం అనుభవించే ఆనందానికి కూడా అంతుండదు. మొదలు లేదు, అంతం లేదు, ద్వైతం కూడా లేదు. అటువంటి ఆనందాన్ని మనం ఆ ఉన్న స్థానం అటువంటిది, మనం పొందే అనుభూతి కూడా అటువంటిది, ఆనందం పొంది కూడా. ఇక మనకు ఎటువంటి జన్మరాయిచ్చాడు పోతుంది. ఈ ఉపనిషత్తుల్లో ఇదే చెప్తుంది ఉపనిషత్తు. అప్పుడు నువ్వు చిదాకాశంలోకి విరాట్ పురుష అందులోకి బ్రహ్మ అక్కడికి పోతే నువ్వు ప్రజ్ఞానం బ్రహ్మమవుతావు. ప్రజ్ఞానం బ్రహ్మవి అవుతావు అక్కడ. అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఆ జ్ఞానం సంపాదించుకున్న వాడితో నీకు అనుభూతి వస్తుంది. నువ్వే బ్రహ్మ, నువ్వు వేరే కాదు, అనేక స్వరూపానివి. అదే వేదం మనకు ఉపనిషత్తు చెప్పే మహావాక్యాలు ఉన్నాయిగా, అదే ప్రజ్ఞానం బ్రహ్మ. అంటే నీకు ప్రజ్ఞానం వచ్చింది, ఆ బ్రహ్మజ్ఞానం లభించింది, నీకు చిదాకాశం అనుభూతి కలిగింది. అప్పుడు కలుగుతుంది. నీకు ప్రజ్ఞానం వస్తే నీకు చిదాకాశం చేరుకుంటావు. చిదాకాశ అనుభూతి లభిస్తుంది. అదే బ్రహ్మానుభూతి. జ్ఞానం అంటే ఆత్మదర్శనం వరకు పనిచేస్తుంది. బ్రహ్మజ్ఞానం వస్తే చిదాకాశం యొక్క జ్ఞాని విరాట పురుషుని యొక్క స్థితిలోకి చేరిపోతాం. అది ప్రజ్ఞానం. అందుకని ప్రజ్ఞానం బ్రహ్మమైపోతాం. ఇక ప్రజ్ఞానం అంటే మీకు బ్రహ్మం అంటే మనం అనుకున్నాం కదా, అది శుద్ధ చైతన్య స్వరూపం. స్ఫటికం, శుద్ధ చైతన్య స్ఫటికం, ట్రాన్స్పరెంట్, 24 క్యారెట్ల గోల్డ్. దాంట్లో మలినం అనేది ఉండదు స్వామి. అటువంటి ఆ స్వామి యొక్క దర్శనం నీకు లభిస్తుంది. ఆ పరబ్రహ్మ స్వరూపుడు అటువంటి వాడు కాబట్టి ఆ ఆనందం కూడా నీకు 24 గోల్డ్ యొక్క ఆనందమే లభిస్తుంది. దీన్నే మనకు శంకరాచార్య వారేంటంటే వాసనలు నశిస్తే జీవుడు బ్రహ్మానుభూతిని పొందుతాడు. ఒకటే మాట. వాసనలు కనుక నశించిపోతే, అహంకారం నశించిపోతే జీవుడు ఏమవుతాడో బ్రహ్మ జ్ఞానం కలిగి బ్రహ్మానుభవం, బ్రహ్మ స్వరూపం పొంది బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు అని చెప్పి విశిష్టాద్వైతం అడుగుతాడు. నీకు బ్రహ్మజ్ఞానంగా కలిగింది అంటే భక్తి పరాకాష్ఠ చేరుకున్నట్టు. భక్తి పరాకాష్ఠ చేరుకొని ఆ నారాయణుడిని శరణు వేడుకుంటాను. శరణు వేడుకుంటేనే నీకు నీ భక్తి పరాకాష్ఠ చేస్తుంది. అప్పుడు నీకు మనస్సు ప్రశాంత చిత్తంతో నిండిపోతుంది. ఆయన దగ్గర నీకు ఆయన దర్శనం లభించి నీకు మహదర్శనం లభించి ఆ వైకుంఠంలో నీవు నిలబడిపోతావు. ఆయన దర్శనం చేసుకుంటూ అక్కడనే హాయిగా బ్రహ్మానందాన్ని పొందుతావు. ఇక ద్వైతం వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎప్పుడు నువ్వు నారాయణుడు, విష్ణువు కాలేవు. విష్ణువు వేరు, నువ్వు వేరు. నీకు బ్రహ్మజ్ఞానం వస్తే హాయిగా నువ్వు మోక్షాన్ని పొందుతావు. నువ్వు అక్కడనే ఆ వైకుంఠంలో ఉండిపోతావు.
నారాయణమూర్తిని దర్శించుకుంటూ ఆయన ధ్యానించుకుంటూ వైకుంఠంలో ఉండిపోతాం. అది వాళ్ళ యొక్క ఇది. ఈ మనం ఈ సనాతన మన ధర్మంలో మరి ఇది పొందాలంటే మనకి ఏం చేయాలి అనేది మనకు మన వాడు ఏం చెప్పారు, సాధన చెప్పారు. ఏంటి? ఒకటి ధ్యానం. ఫస్ట్ ధ్యానం చేయాలి. తర్వాత ఆత్మవిచారం చేసుకోవాలి. ఆత్మవిచారం ధ్యానం చేయటమే కాదు, ధ్యానంలో నువ్వు ధ్యానం చేస్తే నీకు మోక్షం రాదు. ధ్యానం చేస్తే నీకు ఆత్మవిచారణ, ఆత్మ ఉన్నది, దాన్ని దర్శించాలని కోరిక పుడుతుంది. ఆ ఆత్మవిచారణ చేస్తావు. ఆత్మవిచారణ ధ్యానం తర్వాత నీకు ఆత్మవిచారణ చేస్తే ఆత్మ జ్ఞానం నీకు బోధపడుతుంది, ఆత్మదర్శనం వస్తుంది. అప్పుడు సత్సంగం ఏర్పడుతుంది. ఎప్పుడు ఆత్మవిచారణ చేస్తే సత్సంగం అంటే నీకు సత్సంగం, సత్తు, ఆ పరబ్రహ్మ యొక్క సంగత్వం ఏర్పడుతుంది. ఆత్మజ్ఞానం సంపాదించుకుని ఆయన దర్శనం ఏంటంటే సత్పురుషుడు. ఎవరు సత్ అంటే ఒకడే ఒకడు, ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని యొక్క సంగత్వం, ఆయన యొక్క ఇది నీకు దర్శన భాగ్యం లభిస్తుంది. తర్వాత ఎప్పుడు దీన్ని మనం శ్రవణం, మననం, నిధిధ్యాస ద్వారా దీన్ని నిలుపుకుంటూ ఉండాలి. ఉంటే అది చివరి వరకు మనకు నిలబడుతుంది. నువ్వు ఎప్పటికీ దీన్ని మర్చిపోతే నీవు మళ్ళా యథాప్రకారంలాగా ఈ జగత్మాయకి నువ్వు మళ్ళా లోనవుతావు. అందుకొరకు నేను బతికున్న నువ్వు నీ జీవత్వం ఉన్న జీవుడిపై ఉన్నంత కాలం ఈ భూమి మీద ఎప్పుడు దీన్ని శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధ్యాసనం చేసుకోవాలి. అంటే సాధన చేస్తూనే ఉండాలి. ఇవాళ మనకు ఇవాళ చేసాం అయిపోయింది అన్నట్టు కాదు, ఎప్పుడు అదే దృష్టిలో ఉండాలి. నువ్వు నీ పనులు నువ్వు చేసుకో, కానీ ఇది మాత్రం దానికే దీనికి ఇదంతా ఇన్న తర్వాత ఆయన మహారాజు సికిధ్వజుడు అంతర్ముఖుడైపోయి ఆయనకి బోధపడి ఈ బోధ మొత్తం అర్థం చేసుకొని మనసును లయం చేసుకొని మనసుని అహంకారం చంపుకొని ఆ అంతర్ముఖాన్ని ఉపయోగించి ఆత్మజ్ఞానం పొందాడు, మోక్షాన్ని గ్రహించాడు, భావిస్తూ పరబ్రహ్మస్వరూపాన్ని దర్శించాడు. అప్పుడు ఆ భగవంతు అంతర్ముఖం మోక్ష మార్గం చెందాడు. దీని తర్వాత మనకు ఏం తెలుస్తుంది చెప్పండి? మనకు చీకటి ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏంటి? మనం ఒకటే తెలుసుకోవాలి. యదా నశోచతి కించిత్ నకాంక్షతి కదాచన ఆత్మన్యేవాత్మనా తుష్ట జీవన్ముక్త ఉచ్యతే. అంటే యథా ఎప్పుడు నా శోచతి, నీకు శోకం లేదు, శోకపడకూడదు, దుఃఖపడకూడదు. యథా ఎప్పుడు కూడా నశోచతి, యథా నశోచతి కించిత్, కొంచెం కూడా నువ్వు బాధపడకూడదు. నకాంక్షతి, కోరిక కూడా నీకు నకాంక్ష కోరిక కూడా కదాచన, ఎప్పుడు కోరికల్ని దూరం పెట్టాలి, కోరికలు పెట్టుకోదు. నేవ ఆత్మన తుష్ట, ఆత్మ ఎప్పుడు కూడా తన ద్వారా తృప్తి పొందాలి. ఆత్మని ఎప్పుడు తృప్తిగా ఉంచాలి. ఆత్మని బాధ అంటే ఆత్మతోని మనం తృప్తిగా ఉన్నామంటే అర్థం ఏంటి? దాన్ని బాధ పెట్టి పని మనం చేయకూడదు. బాధ పెట్టడం అంటే ఏంటి? ఆత్మ ఏంటి? పరమేశ్వరుడు, పరబ్రహ్మం. ఆ ఆత్మని బాధ పెట్టడం అంటే ఈ అహంకారం ఇవన్నీ చేసుకుంటే ఆత్మ కూడా బాధపడుతుంది. వీడు మోక్షాన్ని పొందలేడే అనే నువ్వు చెడు పనులు చేస్తే లేనిపోయిన బంధాలు ఏర్పరచుకొని చెడు పనులు చేసి వీడు చెడిపోతున్నాడని ఆత్మ క్షోభ అనిపిస్తుంది. ఆత్మక్షోభ అంటాం. ఆత్మ కూడా బాధపడుతుంది. నువ్వు అందుకనే ఆత్మని తన ద్వారా ఎప్పుడు తృప్తితో అంటే మంచి పనులతోని, మంచిది ఇదితోని, ధ్యాసతోని
దాన్ని దర్భబుద్ధిలో ఉంటే అది ఆత్మ కూడా సంక్షోభించకుండా ఉంటాడు. నీ పనులు నువ్వు చేసుకో ధర్మయుక్తంగా. ఈ లోకంలో ఉండే పనులన్నీ శుభ్రంగా చేసుకోవచ్చు, అన్ని పనికి వస్తుంది. నీకు అహంకారం ఉండకూడదు, అంత నువ్వు కర్త కాకూడదు, కర్మ భోక్తృత్వం తీసుకోవద్దు, కర్తృత్వం తీసుకోవద్దు, అంతా పరబ్రహ్మస్వరూపం మీద నీకు తెచ్చిపోతూనే ఉంది. ఇక ఉపాధిపోయిన తర్వాత నీకు మళ్ళీ ఆ జ్ఞానం పోకూడదు. మనం ఇప్పుడు నిధిధ్యాసలో ధ్యానంలో ఉంటూనే ఉండాలి. అందుకనే జీవన్ముక్తులుగా ఉండగానే మనం ఈ విధంగా జీవన్ముక్తి ఆ పరబ్రహ్మ దర్శనాన్ని సాధించి మోక్షాన్ని పొందవచ్చు. ఎప్పుడు అదే జీవన్ముక్తత్వం అంటే. మన జీవన్ముక్తి అంటే ఆ జ్ఞానం మనకి తెలిసిపోతే మనం జీవన్ముక్తులు అవుతాం. అనుకునే ఆత్మజ్ఞానం తెస్తే జీవన్ముక్తులు, బ్రహ్మజ్ఞానం తెస్తే పరబ్రహ్మ చిదాకాశంలో ఉంటాం. అయిపోయి ఇక అయితే అందుకొరకు నేను ఏం చెప్తాడు, ఆ శరీరం మనం జీవన్ముక్తులు అంటే శరీరంతోనే ఉండు. నువ్వు శరీరం ఏదో దేహత్యాగం చేయని అవసరం లేదు. శరీరంతో ఉన్నప్పటికీ బంధాలన్నింటినీ నిర్మూలించాలి, అహంకారాన్ని నిర్మూలించాలి, కోరికలన్నింటినీ నిర్మూలించాలి. భయం అనేది ఉండకూడదు. అయ్యి నేను పోతానే, నేను చచ్చిపోతానే, అది ఆ భయం కూడా నీకు ఎందుకు భయం? నీ ఆత్మీయ భయం పరమస్వరూపమైనప్పుడు నీ శరీరాన్ని నశించిపోతుంది. అంతేకాని నీ ఆత్మ ఎక్కడికి పోతుంది, పరబ్రహ్మ పోతున్నావు. కాబట్టి నీకు అంతకంటే గొప్ప చోటు ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు కదా. నీకు కనుక బ్రహ్మజ్ఞానం ఉంటే నీకు ఆత్మజ్ఞానం వచ్చిందంటే పరబ్రహ్మ స్థానమే నీదైనప్పుడు నువ్వు ఆత్మను తెలుసుకున్న పరబ్రహ్మస్థానం తెలుసుకున్న తర్వాత ఇక నీకు అంతకంటే గొప్ప చోటు ఈ భూలోకంలో ఉందా? ఏ లోకంలో కూడా. కాబట్టి నీకు భయం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, ఏదీ ఉండకూడదు. నీకు నేను చేస్తున్నా భావన ఉండకూడదు. ఆ విధంగా ఉంటే నీకు పరబ్రహ్మంలో ఏకత్వం పొందుతావు. ఈ విధంగానే ఈ స్థితిని ప్రకటించేదే తురియ స్థితి. తురియ స్థితిలో నువ్వు ఉన్నట్టు తురియ స్థితికి పోతావు. ఇది అక్కడ ద్వైతం ఉండదు. తురియ స్థితిలో ద్వైతం ఉండదు. ద్వైతం అంటే కష్ట సుఖాలు, దుఃఖ సుఖాలు, ఇవన్నీ లాభ నష్టాలు, ఇవన్నీ ద్వైతం రెండు ద్వంద్వ పదాలు. అటువంటివన్నీ ఏముండు, మంచి చెడులు ఇవన్నీ ఏముండు. ఎక్కడ తురియ స్థితిలో నీకు ఏది ఉండదు. అక్కడ ద్వైతం లేదు, కాలం ఉండదు. నీ కాలం ఎంత ఎడిపోతుందో, ఎన్ని రూపాయలు కాసేపట్లోనే కొన్ని ఇక్కడ కాలం తిరిగిపోతూనే ఉంటుంది. నీకు అక్కడ ఒక్కొక్క క్షణమే ఇక్కడ కొన్ని యుగాలు కట్టిపోతుంది. కాబట్టి కాలం లేదు, భయం లేదు. నీకు అక్కడ పరబ్రహ్మస్థానం ఆ తిరిగినప్పుడు నీకు భయం ఉండదు. ఇక ఏది ఉండదు. శాంతం శివం, శాంతం ఉంటుంది నీకు. శివం పరబ్రహ్మస్వరూపం ఉంటుంది. అద్వైతం అంటే ఆయన ఒక్కడే ఉంటాడు. నువ్వు నీ రూపం కూడా ఉండదు. నీ రూపం ఆయన రూపం కలిసిపోతుంది. మిగతాది అద్వైతం. అద్వైతం అంటే ద్వైతం అనేది అక్కడ ఉండనే ఉండదు. శాంతం శివం అంతే, రెండే ఉంటాయి. అద్వైతం శాంతం శివం, బ్రహ్మానందం, అదే బ్రహ్మానందం. ఇక అనుకునే అప్పుడు చూడాలి ఇదంతా చెప్పి తన యొక్క నిజస్వరూపాన్ని చూపించింది. ఆయన మహారాజు కాదు, ఆశ్చర్యపోయాడు. అరే నువ్వు అన్నీ ఆమెని చూడాలని ఆయన భార్య గుర్తించి ఇన్ని రోజులు బట్టి కుంభమణి వేషంలో ఉన్నది నువ్వా అని ఆమెని చాలా ప్రస్తుతించి ఆమెని చికిత్సలు బాగా ఆశ్చర్యపోయి ఆమెని శుభ్రం గ్రహించి ఇద్దరు అంత గొప్ప జ్ఞాని అయినందుకు చాలా సంతోషించాడు. పరమజ్ఞాని అయిపోయిందామా అని గ్రహించి ఇద్దరు జీవన్ముక్తులైపోయి జీవితాన్ని గడిపారు. రాజ్యానికి ఇద్దరు కలిసి తిరిగి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇంకా వాళ్ళ దేహత్యాగం చేయలేక ఇంకా జీవులుగా ఉన్నారుగా. కాబట్టి ఇక్కడ దేహత్యాగం అయ్యేంత వరకు
ఎక్కడికి పోతారు? అందుకని రాజ్యానికి పోయారు. రాజ్యానికి పోయి మామూలుగా పరిపాలన చేసుకుంటున్నారు. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ బ్రహ్మజ్ఞానాన్ని వదిలిపెట్టలేదు వాడు. బ్రహ్మజ్ఞానాన్ని నిరంతరం పాటిస్తూ, ఆత్మజ్ఞానం ద్వారానే పాటిస్తూ, వారి విధులను వారు చేసుకుంటూ, రాజ్యాన్ని పాలించుకుంటూ, ధర్మాన్ని రక్షిస్తూ, ప్రజలకు కూడా జ్ఞానబోధ చేసి తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించి చివరికి అంతర్గతంగా బ్రహ్మలోకానికి అంటే ఈ బ్రహ్మ కాదు, ఈ నేను చెప్పిన చిదాకాశంలో ఉన్న బ్రహ్మలోకం, చిదాకాశంలో ఉన్న పరబ్రహ్మ స్వరూపంలో ఐక్యమైపోయారు. ఇది స్థితిధ్వజుని యొక్క కథ. కాబట్టి మనం తెలుసుకునేది ఏంటంటే మనం ఒకటే, జీవుడు బ్రహ్మం ఒక్కటే అని తెలిసిపోయింది మనకి. ఈ జీవుడు బ్రహ్మం ఒకటే. అక్కడ ఉన్న చిరాకాశంలో పోతే మనకు మిగిలింది ఒక్కడే ఉంటాడు. ఈ జీవుడు పోయి ఎండగలుగుతాడు, ఒక్క జీవుడు బ్రహ్మ వేరు కాదు, ఒక్కడే అని నువ్వు తెలుసుకో. అంటే నువ్వు అయం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని మనం తెలుసుకోవాలి. తర్వాత ఇదే అద్వైతంలో శంకరాచార్య గారు చెప్పినప్పుడు ఇదే మళ్ళా ఈశ్వరుడిలో కూడా జీవుడు తన యొక్క స్థితిని తెలుసుకుంటే భగవంతుడి సేవలో ఉండి పరమానందాన్ని పొందుతుంటాడు. ఆ వైకుంఠం చేరుకుంటాడు. ఆ వైకుంఠంలో ఆయన సేవలో నిమగ్నమై ఆయన ధ్యానించుకుంటూ మంచిగా బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. ద్వైతంలో కూడా అంతే. విష్ణువు దగ్గరికి పోతారో వారు విష్ణువులో కలరు, జీవుడు వేరే, దేవుడు వేరే, భగవంతుడు వేరే. కాబట్టి ఆ విష్ణువు వేరే కాబట్టి అక్కడ వైకుంఠంలో ఉన్న విష్ణువుని దర్శనం చేసుకుంటూ వారి బ్రహ్మానందాన్ని పొందుకుంటూ అక్కడనే ఉండిపోతారు. ఇది మనకు ఫస్ట్లో చెప్పినటువంటి జ్ఞానబోధ. ఇది పరమ వేదాంత సత్యం అన్నమాట. ఇది ఉపనిషత్తుల యొక్క బోధ. అదేం చెప్పింది ఉపనిషత్తుడు లాస్ట్కి త్రిబోధ, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మాన్ని అనేది మాట చెప్పింది. నువ్వెవరో కాదయా, నీ తత్వాన్ని నువ్వు తెలుసుకో. నువ్వు మనిషిగా పుట్టినందుకు నువ్వెవరో తెలుసుకోవాలంటే అదే మోక్షం. అది నీలోనే ఉంది. నీరు అహంకారాన్ని, వాసనని అన్నిటిని వచ్చి మనసును నిగ్రహించుకొని, ఇంద్రియాలను నిగ్రహించుకొని, కోరికలను చంపుకొని, ఆ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొని నీవు ఉంటే నీకు అదే, అంతకంటే ఇక నీకేమి లేదు. మనసులో ఏమైపోతే బ్రహ్మం స్వరూపం కనపడుతుంది. నీ ఆత్మ కనపడుతుంది. ఆత్మజ్ఞానం, ఆత్మస్వరూపమే బ్రహ్మస్వరూపం. అదే చివరి ఆధ్యాత్మిక సందేశం. ఈ కథ బట్టి విష్ణు మహర్షి కూడా చెప్పినటువంటి సందేశం ఇది. తర్వాత రేపు మళ్ళా ఇంకొక ద్వారా ఈ ఆధ్యాత్మిక చింతనని మనం తెలుసుకున్నాం. ఓం నమః శివాయ.